ప్రైజ్ ది లార్డ్. యూదా రాసిన పత్రికలో ఉంటుంది, ప్రేమ విందులలో దొంగ మెట్టెలు అని. ఎవరా దొంగ మెట్టెలు? అసలు దొంగ మెట్టెలు అంటే అర్థం ఏంటి? బయటకు కనిపించని ప్రమాదకరమైన రాళ్ళు అని అర్థం దొంగ మెట్టెలు అంటే. అదేవిధంగా ఈ పత్రికలో ఆ మాట వాడడానికి గల ఉద్దేశం ఏంటంటే, సంఘంలోకి చొరబడిన కొంతమంది ప్రమాదకరమైన వ్యక్తులను గురించి మాట్లాడుతూ హెచ్చరిస్తూ యూదా ఈ మాటని ఉపయోగించాడు. వీరు సంఘ సహవాసంలోనే ఉంటూ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ పైకి భక్తుల్లా కనిపించి సంఘానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల గురించి హెచ్చరిస్తూ చెప్పిన మాట ప్రేమ విందులలో దొంగ మెట్టెలు అని పోల్చుతూ చెప్పిన మాట ఇది. వీరు విశ్వాసుల మధ్యలోనే ఉంటూ విశ్వాసులను తప్పుదారి పట్టించే వ్యక్తులు. వీరి ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలకు విరుద్ధంగా ఉంటాయి. అదేవిధంగా వీరి గురించి ఇంకా అదే యూదా రాసిన పత్రికల్లో 12-13 వచనాల్లో చెప్పబడుతూ వచ్చిన మాటలు ఏంటంటే, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, అంటే ఆ మేఘాలలో అసలు జలమే లేదన్నట్టు, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగా వెళ్ళగక్కువారై తమ సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.